ఎవరికైనా అంటే మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ దాటితే అంటే బయట నుంచి ప్రజలతో అందరూ అంటే ఐవీఎఫ్ కి త్వరగా పుష్ చేసేస్తారు. యంగ్ ఏజ్ అయ్యి పీసీఓడి ఉన్నా సరే, ఎగ్స్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళకి ఐవీఎఫ్ కి వెంటనే వితౌట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వెళ్ళడం వల్ల చాలా మంది ఐవీఎఫ్ ఫెయిలియర్స్ తో మన దగ్గరికి వస్తుంటారు అనమాట. అంటే ప్రీవియస్ వీళ్ళకి కూడాను యంగ్ ఏజ్ ఎంత తగ్గింది, ఇది 26. అప్పుడు ఇంకా చిన్న ఏజ్, బిలో 26 మ్యారేజ్ అయ్యి అప్పుడు ఇంకా 5 ఇయర్స్ అలా అయిందని ఐవీఎఫ్ కి వెళ్ళిపోయారు. కాకపోతే ఐవీఎఫ్ లో ఎగ్స్ అవి అస్సలు బాగాలేదు. అసలు మీకు ఎక్కువ ఎగ్స్ తీసినా సరే ఓన్లీ 2 ఎంబ్రియోస్, అవి కూడా గ్రేడ్ అస్సలు బాగాలేదని చెప్పారు. ఆగస్ట్ లో వచ్చారు. అప్పటి నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చేసుకుంటే అంటే అక్కడికి ఇక్కడికి మీకు ఎలా డిఫరెన్స్ అనిపించింది? అంటే ప్రెగ్నెన్సీ రావడానికి లేట్ అయింది, కాకపోతే ఎగ్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది చెప్పమ్మా? డబుల్ బేస్ వాడినా సరే ప్రెగ్నెంట్ సరిగ్గా ఉండేది కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత మెడిసిన్, ఎక్సర్సైజ్, ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్ అన్ని చేస్తుంటే మనకి రెస్పాన్స్ అయితే మంచిగానే వచ్చింది కదా. కాబట్టి ప్రెగ్నెన్సీ అందడానికి ఇంకొంచెం టైం పట్టింది. అంటే ప్రీవియస్ ఐవీఎఫ్ లో పార్థనోజెనిక్ ఎగ్స్ అంటే పూర్ ఎగ్ క్వాలిటీతో ఉన్న ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 6-7 months లో అంటే న్యాచురల్ గానే ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిలియర్ ఉన్న న్యాచురల్ గానే మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ అందింది. డైరెక్ట్ ఐవీఎఫ్ కి వెళ్ళకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఎగ్ క్వాలిటీ, డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ తగ్గించుకోవడం, స్లీప్ ప్యాటర్న్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చేసుకుని వెళ్తే బెటర్. ఎవరైనా సరే ఏ ట్రీట్మెంట్ కైనా స్ట్రాంగ్ ఎంబ్రియో ఫామ్ అవ్వాలంటే ఎగ్ అండ్ స్పర్మ్ స్ట్రాంగ్ ఉంటేనే బేబీ స్ట్రాంగ్ గా ఫామ్ అవుతుంది. న్యాచురల్ గా అయినా, ఐయూ అయినా, ఐవీఎఫ్ అయినా.